పొడుగులు బుడుగులకు స్వాగతం. పొడుగులు బుడుగులు ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను, సరేనా? ఈ కథ పేరు ఐసర్ బజ్జి పుల్లయ్య. అనగనగా ఒక రామాపురం అనేటటువంటి ఒక ఊరు ఉందన్నమాట. అయితే ఆ ఊరిలో పుల్లయ్య, లక్ష్మమ్మ అనేటటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు. అయితే ఈ లక్ష్మమ్మ చాలా తెలివైందనమాట. కానీ పుల్లయ్య చాలా అమాయకుడు. ఏ పని కూడా సరిగ్గా చేసేవాడు కాదన్నమాట. ప్రతిదానికి అన్ని తింగర వేషాలు వేసేవాడు అన్నమాట. అయితే ఊళ్ళో అందరూ కూడా ఈ పుల్లయ్యని వెక్కిరిస్తూ ఉండేవారు. పుల్లయ్యకి ఆకలి ఎక్కువ, పని తక్కువ అంటూ అందరూ కూడా ఎగతాళి చేసేవారు అన్నమాట. దాంతో పుల్లయ్య చాలా బాధపడేవాడు. అయితే ఈ లక్ష్మమ్మ మాత్రం సంసారాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటూ తన అమాయకమైన భర్తతోటి ఆ విధంగా కాలక్షేపం చేస్తూ ఆ ఊర్లో జీవించేదనమాట. అయితే ఒకరోజు ఈ లక్ష్మమ్మ వాళ్ళ అమ్మగారింటికి ఏదో పనిపడి పుల్లయ్య వెళ్ళాల్సి వచ్చిందనమాట. అయితే లక్ష్మమ్మ ఏమంటుందంటే పుల్లయ్యతోటి, ఏమండి మరి మా అమ్మ వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళండి, మరి ముఖ్యమైన పని ఉంది కదా, మాట్లాడే పని ఉంది కదా, మీరు వెళ్ళండి, నేను రాను అని చెప్పి తన భర్తను పంపిస్తుందనమాట. అయితే ఈ పుల్లయ్య ఏం చేస్తాడు, సరే అని చెప్పి కాలినడకన ఆ రోజుల్లో ఏంటి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం వాహనాలు, కార్లు, బస్సులు ఏం ఉండేవి కాదనమాట. చక్కగా 2 కాళ్ళతోటి ఎంత దూరమైనా సరే ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. అయితే ఆ పుల్లయ్య ఏం చేస్తాడు, అత్తగారింటికి చేరుకుంటాడు. మెల్లగా నడుచుకుంటూ నడుచుకుంటూ అత్తగారింటికి వెళ్తాడు. వెళ్ళేసరికి అత్తగారు ఏం చేస్తుంది, అమ్మ మా అల్లుడు వచ్చాడు కదా అని చెప్పి పుల్లయ్యకి ఎన్నో మర్యాదలు చేస్తుందనమాట. చేసి ప్రతిరోజు రోజుకొక పిండి వంట చక్కగా వండి పెట్టేదనమాట. పుల్లయ్య చాలా చక్కగా అవన్నీ తింటూ కూర్చునేవాడు. అయితే ఆఖరి రోజునేంటి, అత్తగారు ఏం చేస్తుంది, కుడుములు వండి పెడుతుంది అనమాట. కుడుములు అంటే తెలుసు కదా, వినాయకుడికి చాలా ఇష్టం కదా. ఆ విధంగా కుడుములు వండి చక్కగా ఒక గిన్నెలో నెయ్యి వేసి, కరిగిన నెయ్యి వేసి, ఒక పళ్ళెంలో ఇంత బెల్లం ముక్కలు పెట్టి ఆ కుడుములు ఈ నెయ్యి బెల్లం పెడుతుందనమాట. పెట్టేసరికి అల్లుడు ఏం చేస్తాడు, చక్కగా కుడుములు విరగొట్టుకుని ఆ నేతిలో ముంచుకుని ఆ బెల్లం నంచుకుని తింటాడనమాట. అయితే ఇన్ని రోజుల్లో అత్తగారు వండి పెట్టినటువంటి పిండి వంటలు అన్నిటిలోకి ఈ పుల్లయ్యకి ఆ కుడుములు చాలా బాగా నచ్చేసినాయి అనమాట. మరి ఇంకా చాలా బాగున్నాయి కదా, ఇంకో 2 వేయించుకుని తింటే బాగుండు అనుకుంటాడు. కానీ అడగాలంటే మొహమాట పడతాడు అనమాట. అక్కడికి అత్తగారు అడుగుతుంది, ఏం నాయన ఇంకో 4 కుడుములు వేయమంటావా అని అడిగితే, వద్దండి అత్తయ్య గారు, వద్దండి అత్తయ్య గారు అని చెప్తాడనమాట. ఇక ఆ విధంగా సాయంత్రం తన ఊరికి ప్రయాణం అవుతాడు పుల్లయ్య. అప్పుడు అత్తగారిని పిలిచి అడుగుతాడనమాట, ఏమంటే ఈరోజు మీరు ఒకటి చేసి పెట్టారు కదా పిండి వంట, దాని పేరేంటి అని అడుగుతాడు. అడిగితే అత్తగారు ఏమంటుందంటే, అయ్యో నాయన దాన్ని కుడుములు అంటారు అని చెప్తుంది. చెప్తే, మరి కుడుములు మీ అమ్మాయికి చేయడం వచ్చా అని అడుగుతాడు పుల్లయ్య. అడిగితే అత్తగారు అంటుంది, దానిదేం భాగ్యం నాయన, నాకంటే మా అమ్మాయే ఈ కుడుములు చాలా బాగా చేస్తుంది అని చెప్తుందనమాట. చెప్పేసరికి సరే అని చెప్పి ఈ పుల్లయ్య ఏమనుకుంటాడంటే, నేను ఇంటికి వెళ్ళగానే మా ఆవిడతోటి కుడుములు వండించుకుని తినాలి అనుకుని, ఆ పేరు ఎక్కడ మర్చిపోతానో అనుకుని ఊరికి ప్రయాణం అయ్యాడు కదా, తన ఊరికి వెళ్ళిపోతున్నాడు కదా, కుడుములు 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 అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. మరి పేరు మర్చిపోతే ఎలాగా, పేరు మర్చిపోతే మరి అత్తగారు బోల్డ్ అన్ని రకాలు వండి పెట్టింది, అందులో ఏది తనకి నచ్చిందో చెప్పాలంటే పేరు చెప్పాలి కదా, తన భార్యతో వండించుకోవాలంటే. అందుకని కుడుములు కుడుములు అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. కొంచెం దూరం వెళ్ళేసరికి వర్షాకాలం అనమాట. అప్పుడు దారిలో ఒక రోడ్డు మీద ఒక సన్నటి కాలువ అడ్డొస్తుందనమాట. అడ్డొచ్చి దాని నిండా నీళ్లు ఉంటాయి. ఈ పుల్ల ఏం చేస్తాడు, ఆ గుంట దగ్గర ఆగి, నీళ్ళ గుంట దగ్గర ఆగి పంచె ఎగగట్టి మూతి బిగించి, మా చిన్నయ్య ఈ పుల్లయ్య వయసులో ఉన్నాడు కాబట్టి హాయ్ సరే బజ్జీ అంటూ అది తూగుతాడనమాట. ఆ చిన్న కాలువ లాంటిది తూగుతాడు. తూకేసరికి వెంటనే ఈ కుడుములు అన్న పేరు మర్చిపోతాడనమాట. మర్చిపోయి పుల్లయ్య ఐసర బజ్జీ ఐసర బజ్జీ ఐసర బజ్జీ అనుకుంటూ వాళ్ళు ఊరు వెళ్ళిపోతాడనమాట. ఊరికి వెళ్ళేసరికి వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది, పుల్లయ్యని రండి రండి వచ్చారా, మా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తుంది. పుల్లయ్య కాళ్ళు కడుక్కుంటాడు. బయట వాకిట్లో మంచం వాలుస్తుంది. పుల్లయ్య కూర్చుంటాడు. చక్కగా పెద్ద గ్లాసు నిండా మజ్జిగ తీసుకొచ్చి పుల్లయ్యకి ఇస్తుంది భార్య.
చక్కగా మజ్జిగ అంతా కూడా తాగుతాడు. తాగిన తర్వాత పుల్లయ్యని అన్ని విషయాలు అడిగిన తర్వాత పుల్లయ్య ఏమంటాడంటే ఈ ఈ లక్ష్మమ్మ అడుగుతుంది, ఏమండి మా అమ్మ వాళ్ళు బాగా చూసుకున్నారా మిమ్మల్ని, మర్యాదలు అవి బాగా చేశారా అని అడుగుతుంది. అడిగితే ఓ అత్తయ్య గారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు, బోల్డ్ అన్ని పిండి వంటలు వండి పెట్టారు, అందులో ఐసర్ బజ్జీ అనే వంట నాకు చాలా బాగా నచ్చింది, మరి మీ అమ్మ కంటే నువ్వు చాలా బాగా చేస్తావంట కదా ఐసర్ బజ్జీ, అది నువ్వు నాకు చేసి పెట్టాలి అని అడుగుతాడనమాట. అడిగేసరికి ఈ లక్ష్మమ్మ చాలా ఆశ్చర్యపోతుంది. ఐసర్ బజ్జీయా? ఐసర్ బజ్జీ నేను ఎప్పుడు తినలేదు, మా అమ్మ ఎప్పుడు వండి పెట్టలేదు, ఐసర్ బజ్జీ ఏంటి అనుకుని, ఏంటండి ఐసర్ బజ్జీలు ఏంటి, నేను ఎప్పుడు తినలేదు, మా అమ్మ ఎప్పుడు వండలేదు అని అంటుందన్నమాట. అనేసరికి పుల్లయ్య చెప్తాడు, అయ్యో ఐసర్ బజ్జీ ఎందుకు తెలియదు, ఎంత బాగున్నాయి అనుకున్నావు, ఇంకో 4 అడిగి వేయించుకుందాం అనుకున్నాను కానీ ఇక బాగుండదని ఊరుకున్నాను, మీ అమ్మ చెప్పింది నీకు చాలా బాగా వండడం వచ్చంట, తనకంటే నువ్వే బాగా వండుతావంట, కాబట్టి ఈరోజు నువ్వు అది వండి పెట్టాలి అని అంటాడనమాట. అనేసరికి ఎంత ఆలోచించిన లక్ష్మమ్మకి ఆ ఐసర్ బజ్జీ ఏంటో గుర్తు రాలేదనమాట. గుర్తు రాకపోయేసరికి అయ్యో నాకు రావండి, నాకు ఆ వంట రాదు, మా అమ్మ కూడా ఎప్పుడు చేసిన గుర్తు నాకు లేదు, నేను కూడా తిన్న గుర్తు లేదు ఎప్పుడు నాకు అని చెప్తుందనమాట. ఇక 4-5 సార్లు ఈ పుల్లయ్య చెప్పి చూస్తాడు, అయినా సరే లక్ష్మమ్మ రాదు అని చెప్తుంది. దాంతో పుల్లయ్యకి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి, అమ్మా నీకు వచ్చిన వంట కూడా నాకు రాదని చెప్తావా, వండి పెట్టకుండా ఉంటావా అని చెప్పి ఆమెను కర్ర తీసుకుని బాగా కొడతాడనమాట. కొట్టేసరికి లక్ష్మమ్మ అమ్మోయ్ బాబోయ్ అమ్మోయ్ బాబోయ్ అంటూ గట్టిగా అరుస్తుంది. అరిచేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు. వచ్చేసి ఓరి పిచ్చి పుల్లయ్య, నువ్వెందుకు కొడుతున్నావు నీ భార్యని, నువ్వన్నీ తింగర వేషాలు వేస్తూ ఉంటావు, ఏం చేసింది, ఎందుకు కొడుతున్నావు, కారణం ఏంటి అని గట్టిగా నిలదీసి అడుగుతారనమాట. అడిగేసరికి పుల్లయ్య ఏమంటాడంటే, నాకు ఐసర్ బజ్జీలు చేసి పెట్టమంటే చేసి పెట్టట్లేదు అని చెప్తాడనమాట. చెప్పేసరికి ఈ ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు, అదేంటో ఐసర్ బజ్జీ అంటమ్మా, చేసి పెట్టచ్చు కదా మీ ఆయనకి అని అంటారనమాట. అంటే అయ్యో నాకు రాదండి ఐసర్ బజ్జీ, ఎంత చెప్పినా వినట్లేదు, నేను ఎప్పుడు వినలేదు ఆ పేరు, ఎప్పుడు తినలేదు అని చెప్తుందనమాట. చెప్పేసరికి మళ్ళీ పుల్లయ్య కర్ర ఎత్తుతాడు కొట్టడానికి. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ అడ్డుపడి, పుల్లయ్య ఎందుకు కొడుతున్నావు, చూడు ఇప్పటికే చాలా కొట్టేవు, ఒళ్ళంతా కూడా కదుములు వచ్చేసినాయి, చూడు ఎలా కదుములు కట్టేసిందో అని అంటారనమాట. అనేసరికి వెంటనే పుల్లయ్యకి కుడుములు అన్న పేరు, కదుములు అని వినగానే కుడుములు అన్న పేరు గుర్తుకొచ్చేస్తుంది అనమాట. గుర్తొచ్చింది, కుడుములు కుడుములు కుడుములు, మీ అమ్మ కుడుములు వండి పెట్టింది, నాకు కుడుములు కావాలి అని అంటాడనమాట. అంటే అప్పుడు పుల్లయ్య అంటుంది, అయ్యో లక్ష్మమ్మ అంటుంది, నీళ్ళు బంగారంగాను, కుడుములకు వచ్చిన తిప్పలా ఇది, కుడుములు అని చెప్తే నేను అప్పుడే వండి పెట్టేదాన్ని కదా, నువ్వు ఐసర్ బజ్జీ అన్నావెందుకు అని చెప్పి చెప్తుందనమాట. మళ్ళీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఈ పుల్లయ్య అమాయకత్వానికి నవ్వుకుని, ఈ పుల్లయ్యకి ఆకలి ఎక్కువ, పని తక్కువ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆ మర్నాడు ఈ లక్ష్మమ్మ పుల్లయ్యకి చక్కగా కుడుములు వండి పెట్టి, ఆ కుడుములతో పాటు కరిగిన నెయ్యి బెల్లం కూడా పెడుతుందనమాట. అప్పుడు పుల్లయ్య ఎంతో చక్కగా కుడుములన్నిటినీ తినేస్తాడనమాట. మరి పుడుగులు ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథ కంచికి మనం ఇంటికి.